ఈరోజు మనం ఒక నిప్పుకోడి జీవితాన్ని గుడ్ స్టేజ్ నుంచి ఫాలో అవుతూ ఈ పక్షిని కెనడాలో ముఖ్యంగా దేనికోసం పెంచుతున్నారో ఫుల్ ప్రాసెస్ తెలుసుకుందాం. నా బరువు ఒక 70 నుంచి 80 కేజీలు ఉంటుంది. గుడ్డు పగలకుండా ఉంది చూడండి. నా తల అంత పెద్దగా ఉంది. ఇది చాలా తిక్కు కూడా ఉంది. మొత్తం ఆస్ట్రిచ్ లెదర్తో చేసిన చెప్పులు, మొత్తం ఆస్ట్రిచ్ లెదర్ అనమాట. ప్యూర్ ఆస్ట్రిచ్ లెదర్ తోటి చేసిన షూస్. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి, ఇట్లా పొడుచుకొని తింటున్నాయి. చాలా డేంజరస్ ఉన్నాయి. మనం ఇప్పుడు కెనడాలో ఒక ఆస్ట్రిచ్ ఫామ్కి వచ్చాము. అసలు కెనడాలో ఆస్ట్రిచ్ని ఎందుకు పెంచుతున్నారు, వీటితో ఉపయోగాలు ఏంటివి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ ఒక గుడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గుడ్లు పెట్టే కాలంలో మగ ఇంకా ఆడ ఆస్ట్రిచ్లని జాగ్రత్తగా ఎంచుకొని జంటలలో ఉంచుకుంటారు. వాటి శరీర బలం, పెరుగుదల, వేగం, గుడ్డు పెట్టే సామర్థ్యం, గుడ్డు నుంచి పిల్లలు వచ్చే అవకాశం, ఇలా మంచి జాతి లక్షణాలని చూసి పక్షులను ఎంచుకుంటారు. ఇక్కడ చూస్తే కొన్ని జంటలని గుంపు నుంచి వేరుగా ఉంచుకున్నారు. ఆడ నిప్పు కోడి పెట్టే ప్రతి గుడ్డు నుంచి పిల్ల రాకపోవచ్చు. ఇలా పిల్లలు రాని గుడ్లని తినడానికి అమ్ముతారు. పిల్లలు వచ్చే అవకాశం ఉన్న గుడ్లని మాత్రం పొదగడానికి ఉంచుకుంటారు. గుడ్డు పెట్టిన తర్వాత దానిని తల్లి దగ్గర ఎక్కువసేపు వదిలేయకుండా వెంటనే తీసేస్తారు. ఎందుకంటే మట్టి, తేమ, బ్యాక్టీరియా, ఎక్కువ వేడి గాని ఎక్కువ చలి గాని ఇలాంటి వాటి నుంచి గుడ్డుని కాపాడడానికి. గుడ్డుని సేకరించిన తర్వాత అది పెట్టిన రోజు, ఏ పక్షి పెట్టింది, దాని బరువు ఎంత ఉంది అనే వివరాలని రాసుకుంటారు. గుడ్డుని శుభ్రం చేసుకున్న తర్వాత టెంపరీగా టెంపరేచర్ కంట్రోల్ రూమ్ లో పెట్టుకొని ఇంక్యుబేటర్ కి మార్చడానికి సిద్ధం చేసుకుంటారు. సహజంగా అయితే ఒక ఆడ నిప్పుకోడి పొద్దున పూట గుడ్లని పొదుగుతుంది, మగ ఆస్ట్రిచ్ రాత్రి పూట గుడ్లని పొదుగుతుంది. కానీ ఇలాంటి పెద్ద ఆస్ట్రిచ్ ఫామ్లలో అయితే ఇలా ఇన్క్యుబేటర్స్ ని వాడతారు. ఈ ఇన్క్యుబేటర్లలో గుడ్లకి కావాల్సిన వేడి, తేమ, గాలి మరియు కదలిక సరిగ్గా ఉండేలాగా అదుపులో ఉంచుకుంటారు. ఆస్ట్రిచ్ గుడ్లకు సాధారణంగా 36 సెల్సియస్ దగ్గర వేడి ఉంచుకుంటారు. గుడ్లని రోజుకి చాలా సార్లు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటారు. గుడ్డు పొదిగే సమయం మధ్యలో దాని లోపల పిల్ల పెరిగిందో లేదో లైట్ పెట్టి చూస్తారు. దీన్నే క్యాండ్లింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ లో పిల్ల ఏర్పడిన గుడ్లని లేక మధ్యలోనే పెరుగుదల ఆగిపోయిన గుడ్లని ఇంక్యుబేటర్ నుంచి తీసేస్తారు. ఎందుకంటే అవి కుళ్ళిపోతే వేరే గుడ్ల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కోడి గుడ్లు అయితే సాధారణంగా మనకి తెలిసినట్టు 21 రోజులలో పగిలి పిల్ల బయటకు వస్తుంది. కానీ ఆస్ట్రిచ్ గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 42 రోజులు పడుతుంది. పిల్ల గుడ్డు నుంచి బయటకు వచ్చిన వెంటనే దానిని బయటకు లాగకుండా అదే యంత్రంలో దాని శరీరం అంతా ఆరిపోయేదాకా ఉంచుతారు. ఇక్కడ చూసుకుంటే పిల్లల్ని పెద్ద ఆస్ట్రిచ్లకి వేరుగా ఉంచారు. ఇవి బుడ్డి బాతు పిల్లలు అంత ఉన్నాయి, కానీ చూడ్డానికేమో ఇంత పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా పుట్టిన ఆస్ట్రిచ్ పిల్లలు చాలా బలహీనంగా ఉంటాయి. మొదటి కొన్ని వారాలు లేక నెలలు ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పిల్లల్ని పెద్ద పక్షుల నుంచి దూరంగా ఉంచుతారు. వీటికి వేరుగా ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. ఇంకా పెద్ద ఆస్ట్రిచ్ ఎత్తు, బరువు చాలా ఎక్కువ ఉంటుంది. అది పొరపాటున పిల్ల మీద అడుగేసినా కూడా పిల్లలకి తీవ్రమైన గాయాలు అవ్వచ్చు. పిల్లలకు పెద్ద పక్షుల కంటే వేరైన వేడి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కెనడా లాంటి చలి దేశాలలో చిన్న పిల్లలకి పొడిగా ఉండే నేల, సరైన వెచ్చదనం మరియు గాలి నుంచి రక్షణ చాలా ముఖ్యం.
వాటికి ప్రత్యేకమైన మొదటి దశ ఆహారం కూడా అవసరం. ఇంకా పిల్లల బరువు, ఆకలి, నడిచే విధానం మరియు ప్రవర్తనను రోజు గమనిస్తూ ఉంటారు. ఆస్ట్రిచ్లకి తినడానికి పళ్ళుండవు, అందుకే ఇవి ఫుడ్ ఎలా అరిగించుకుంటాయి అంటే ఫుడ్తో పాటు చిన్న చిన్న రాళ్ళని మింగేస్తాయి. అవి కడుపులో ఫుడ్తో పాటు ఆ రాళ్ళు తిరగడం వల్ల అట్లా కొంచెం ఫుడ్ లైట్గా అరుగుతుంది అనమాట. వీటి కళ్ళు చూస్తే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ల్యాండ్ మీద ఉన్న అన్ని యానిమల్స్లో వీటి కళ్ళే అన్నిటికంటే పెద్దవంట. వీటి బ్రెయిన్ వీటి కళ్ళ కంటే చిన్నగా ఉంటాయంట. అందుకేనేమో కోడి బ్రెయిన్ అని అంటారు. ఇది పొరపాటున చేతే మనకు ఉరికేస్తుందేమో అని చెప్పి స్టిక్కి దూరంగా ఇట్లా జాలి పెట్టించిండ్రు. ఇగో దీని మెడ చూడండి ఎంత బయట వరకు వస్తుందో. చాలా చూడ్డానికి మాత్రం డైనోసార్ లాగానే ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే. వాటి కాళ్ళు కూడా చూడాలి ఎలా ఉన్నాయి, డైనోసార్ లాగా. 2 వేళ్ళు ఉన్నాయి. ఇవి ఇంకా చిన్నపిల్లలే. మామూలుగా ఒక ఆస్ట్రిచ్ ఒక మనిషి కంటే ఎత్తుంది చూడండి. ఒక 2.5 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయంట. ఇవి 60 కేజీల నుంచి 150 కేజీల వరకు బరువు ఉంటాయి. చాలా డేంజరస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్ద నిప్పికోడ్ల నుంచి లభించే 5 ముఖ్యమైన వస్తువుల గురించి వరుసగా తెలుసుకుందాం. మొదటిగా నిప్పుకోడి మాంసం. ఆస్ట్రిచ్ పెంపకంలో మొదటి ముఖ్యమైన వస్తువు దాని మాంసం. ఆస్ట్రిచ్ ఒక పక్షి అయినప్పటికీ దాని మాంసం కోడి మాంసం లాగా తెల్లగా ఉండదు. అది గొడ్డు మాంసం లాగా ఇలా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. వ్యాపార అవకాశాల కోసం పెంచే ఆస్ట్రిచ్లను సాధారణంగా 10 నుంచి 14 నెలల వయసు మధ్యలో మాంసం తయారీకి సిద్ధం చేస్తారు. సౌత్ ఆఫ్రికా పరిశ్రమల లెక్కల ప్రకారం ఒక పక్షి నుంచి సుమారుగా 27 కిలోల మాంసం, చర్మం మరియు ఎముకలు లభించవచ్చు. కెనడా ఆహార తనిఖీ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఈ పక్షులని బాధ కలగకుండా పట్టుకొని సరిగ్గా స్పృహ కోల్పోయేలా చేసి మరణాన్ని నిర్ధారించుకున్న తర్వాతే మిగతా పనుల్ని మొదలు పెట్టుకోవాలి. తర్వాత చర్మం దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీస్తారు, ఎందుకంటే అదే తర్వాత ఖరీదైన లెదర్ గా మారుతుంది. లోపట ఆర్గన్స్ అన్ని తీసేసిన తర్వాత మాంసం తినడానికి సరిగ్గా ఉందా లేదా అని తనిఖీ అధికారులు నిర్ధారించుకుంటారు. నిప్పుకొడి మాంసం చూడ్డానికి గుడ్డు మాంసంలా ఉన్న కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. పరిశోధన ప్రకారం ఆస్ట్రిచ్ మాంసంలో మంచి ప్రోటీన్, ఐరన్ మరియు కండరాల మధ్య తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ మాంసాన్ని బర్గర్స్, కబాబ్, సాసేజ్లు తయారీ చేయడానికి వాడతారు. ఇక్కడ ఈ పొలంలోనే వీళ్ళు షాప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఆస్ట్రిచ్ మాంసంతో చేసిన సాసేజ్లు ఉన్నాయి. ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నారు. కెనడాలో ఆస్ట్రిచ్ మాంసం చాలా అరుదుగా దొరికే ప్రత్యేకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రిచ్ ని ఇట్లా మీట్ కోసం కూడా గ్రౌండ్ మీట్ ఇది 1/2 కేజీ ఉంది. 1/2 కేజీ కాస్ట్ ఎంతో లేదు కానీ 1/2 కేజీ $20 అంట. గ్రౌండ్ మీట్, ఫ్రోజన్ గ్రౌండ్ మీట్. ఇక్కడ గ్రౌండ్ మీట్ ఉంది, సాసేజెస్ లాగా ఉంది. అక్కడ ప్యాటీస్ చేసిండ్రు బర్గర్లకి అట్లా ఉంటుంది. ఇవి ఇక్కడ ఫ్లేవర్డ్ సాసేజెస్ అనమాట. మొత్తం ఆస్ట్రిచ్ మీట్. ఆస్ట్రిచ్ తోడ $250 అంట. డిఫరెంట్ మీట్స్ ఉన్నాయి మొత్తం. ఆస్ట్రిచ్ ఫామ్ నుంచి లభించే రెండో ముఖ్యమైన వస్తువు వాటి గుడ్లు. ఒక ఆస్ట్రిచ్ గుడ్డు సుమారుగా 20 కోడి గుడ్లకు సమానంగా ఉంటుంది. కానీ ఈ గుడ్డు పెంకు పగలగొట్టడమే ఒక పెద్ద పని. కోడిగుడ్డులాగా మెల్లగా బల్ల మీద కొడితే పగిలే గుడ్డుగా అది. ఫస్ట్ పెంకులో చిన్న రంధ్రాన్ని చేసుకొని లోపటున్న సొనని ఆ రంధ్రంలోంచి బయటకు పోస్తారు. ఆస్ట్రిచ్ గుడ్లతో ఆమ్లెట్స్ అని, కేక్స్ అని, బ్రెడ్ అని ఇలా చాలా వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఒక నిప్పు కోడి గుడ్డు పూర్తిగా ఉడకాలంటే 90 నిమిషాల టైం పట్టొచ్చు. కానీ దీని రుచి మాత్రం మామూలు కోడిగుడ్డులానే ఉంటుంది. గుడ్డు మీద పెంకుని కూడా వృధాగా పోనివ్వరు. దాన్ని జాగ్రత్తగా కడుక్కొని శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాత దీపాలు, గిన్నెలు ఇలా అలంకరణ వస్తువులు తయారీ చేసుకోవడానికి వాడతారు. ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ ఎగ్ ఉంది. ఆస్ట్రిచ్ ఎగ్ యూజువలీ కేజీ నుంచి కేజీన్నర బరువు ఉంటుంది. ఇవి సంవత్సరంలో 60 నుంచి 100 వరకు ఆస్ట్రిచ్ ఎగ్స్ని లే చేయగలుగుతాయంట. వీటిని తినడానికి, బేసిక్గా అయితే తినడానికి ఉపయోగిస్తారు. ఒక ఆస్ట్రిచ్ గుడ్డుని $30 వరకు అమ్ముతారు. ఒక ఆస్ట్రిచ్ గుడ్డు ఆల్మోస్ట్ ఒక 2 డజన్ల కోడిగుడ్లకి సమానంగా ఉంటాయి. ఇది 300 పౌండ్ల బరువు, అంటే ఒక 150 కిలోల వరకు బరువుని మోయగలుగుతుంది పగలకుండా అని అన్నారు. టెస్ట్ చేసి చూద్దాం పగులుతుందో లేదో. నా బరువు ఒక 70 నుంచి 80 కేజీలు ఉంటుంది. గుడ్డు పగలకుండా ఉంది చూడండి.
నా తల అంత పెద్దగా ఉంది, ఇది చాలా తిక్కు కూడా ఉంది. స్టాండ్ మాత్రం $10 అంట. ఎగ్గు లోపట ఏం లేకుండా దాన్నే $50 అమ్ముతున్నారు. మూడవ ముఖ్యమైన వస్తువు ఆస్ట్రిచ్ ఈకలు. ఆస్ట్రిచ్ ఈకలు తేలికగా, మెత్తగా మరియు సహజంగా గాలికి ఊగుతున్నట్టు అందంగా ఉంటాయి. ఆస్ట్రిచ్ ఈకలను అలంకార వస్తువులకు, టోపీలు, పెళ్లి అలంకారాలు, ఇంటి అలంకారాలు మరియు దుమ్ము దులిపే ఈక కర్రల్లో వాడుకుంటారు. మాంసం లేక లెదర్ తో పోలిస్తే ఈకలు చిన్న వస్తువులా అనిపించచ్చు, అని సరైన క్వాలిటీ ఉన్న ఈకలు మార్కెట్ లో మంచి విలువని పలకచ్చు. ఇగో బూజు దులుపుకోండి. ఈ బూజు దులపడానికి బాగా పనికొస్తుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రాదంట దీంతో, అందుకని ఇవి ఎక్కువ చాలా యూజ్ చేస్తారు. ప్లాస్టిక్ వాటి కంటే చాలా బెటర్ అని అంటున్నారు. ఫెదర్, ఒక చిన్న ఫెదర్ $5. డిఫరెంట్ వాజుల్లో ఉన్నాయి, $5 అట్లా. సాధారణంగా ఆస్ట్రిచెస్ కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ కెనడాకి తీసుకొచ్చి కెనడాలో కూడా పెంచుతున్నారు. ఇవి వాటర్ కూడా వీటికి ఎక్కువ అవసరం లేదంట. కొన్ని రోజుల తరబడి వాటర్ తాగకుండా ఇవి బతకగలుగుతాయని అంటున్నారు. దీని కాళ్ళు చూస్తే డైనోసార్ కాళ్ళలాగా ఉండే చూడండి, 2 ఫింగర్స్ ఉన్నాయి. ఆ ఫ్రంట్ ఫింగర్ తోటి పొడిస్తే లయన్ కూడా, సింహం కూడా చచ్చిపోవచ్చు ఒకటే దెబ్బతోటి. నాలుగవ ముఖ్యమైన వస్తువు ఆస్ట్రిచ్ లెదర్. ఆస్ట్రిచ్ లెదర్ని చూడ్డానికి, గుర్తుపట్టడానికి ముఖ్యమైన కారణం దాని మీద ఉండే ఇలాంటి చుక్కలు. మాంసం తయారు చేసే సమయంలో చర్మం మీద చిరుగులు రాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు. చర్మం మీద ఉన్న కొవ్వు మరియు మాంసాన్ని తీసి శుభ్రం చేసుకుంటారు. అది కుళ్ళిపోకుండా చల్లబరుస్తారు లేక ఉప్పు పెట్టి నిల్వ చేస్తారు. లెదర్ ఫ్యాక్టరీలో ముందుగా చర్మాన్ని నీటిలో నానబెట్టి మిగిలిన కొవ్వుని మెషిన్తో తీసేస్తారు. ఆ తర్వాత కెమికల్స్ యూజ్ చేసి శుభ్రం చేసుకుంటారు. దీని తర్వాత ట్యానింగ్ చేసుకుంటారు. ట్యానింగ్ వల్ల చర్మం కుళ్ళిపోకుండా ఉంటుంది, మంచి స్ట్రాంగ్ లెదర్ లాగా మారుతుంది. తర్వాత కలర్స్ యాడ్ చేసి లెదర్ సాఫ్ట్గా అవ్వడానికి నూనెను అప్లై చేస్తారు. దీన్ని ఆరబెట్టుకున్న తర్వాత పాలిష్ చేస్తారు. మచ్చలు కానీ, గీతలు కానీ, ఏమన్నా హోల్స్ కానీ ఉన్నాయా అని చూసుకొని క్వాలిటీ డిసైడ్ చేసుకుంటారు. ఆస్ట్రిచ్ లెదర్తో చేసిన పర్స్ ఒకటి ఇక్కడ ఉంది. ఇలాంటి పర్సులు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. ముందుగా పర్స్కు కావాల్సిన ఆకారాలను లెదర్ మీద గీసుకొని కత్తిరిస్తున్నారు. లెదర్ మీద చుక్కలున్న భాగాన్ని బయట సైడ్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. ఆస్ట్రిచ్ లెదర్ మీద ఉండే ప్రత్యేకమైన చుక్కలు ఇంకా ఇలాంటి కష్టమైన తయారీ విధానం వల్ల పర్సెస్, బెల్ట్స్, బూట్స్ మరియు షూస్ ఖరీదైన లగ్జరీ ఐటమ్స్గా మార్కెట్లో అమ్ముడుపోతాయి. ఆస్ట్రిచ్ లెదర్తో చేసిన పిల్లో కవర్లు, మొత్తం ఆస్ట్రిచ్ లెదర్తో చేసిన చెప్పులు, మొత్తం ఆస్ట్రిచ్ లెదర్ అన్నమాట. ప్యూర్ ఆస్ట్రిచ్ లెదర్ తోటి చేసిన షూస్. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి. ఆస్ట్రిచ్ లెదర్తో బ్యాగ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రిచ్ నూనెని చర్మ సౌందర్యానికి ఎలా వాడుతున్నారో చూద్దాం. ఆస్ట్రిచ్ నూనె గుడ్డు లేక ఈకల నుంచి రాదు. దీన్ని పక్షి శరీరం నుంచి వచ్చే కొవ్వు నుంచి తయారు చేస్తారు. మాంసం తయారు చేసే సమయంలో కొవ్వును వేరు చేసి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా చేసుకుంటారు. ఈ కొవ్వుని తక్కువ వేడిలో కరిగించుకొని నూనె, నీరు మరియు వేరే పదార్థాలను వేరు చేసుకుంటారు. దీనినే రెండరింగ్ అని అంటారు. ఆ తర్వాత నూనెని వడపోసుకొని వాసన లేకుండా చేసుకొని ఇంప్యూరిటీస్ ని క్లియర్ చేస్తారు. ఆ తర్వాత నాణ్యతని పరిశీలించుకుంటారు. బయట గాలి ఇంకా వేడి వల్ల నూనె చెడిపోకుండా జాగ్రత్తగా గ్లాస్ బాటిల్స్ లో నింపుకుంటారు. ఇలా రెడీ అయిన నూనెని డైరెక్ట్ గా చర్మం మీద రాసుకోవచ్చు, లేక క్రీమ్స్, లోషన్స్, సబ్బులు, లిప్ బామ్స్ మరియు మసాజ్ ఆయిల్స్ లో కూడా కలుపుకుంటారు. ఆస్ట్రిచ్ నూనెని చర్మం మీద వాడితే స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుందంట. ఇంకా స్కిన్ లో మాయిశ్చర్ ని హోల్డ్ చేస్తుంది. అలా స్కిన్ డ్రైగా అవ్వకుండా ఉంటుందంట. ఇది ఎగ్జిమా, గాయాలని ఇంకా కీళ్ళ నొప్పిని నయం చేస్తుంది అని నమ్ముతారు.
కానీ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ముందుగా చిన్న భాగం మీద రాసి చూసుకొని తర్వాత ఒంటి మీద రాసుకోవాలి అని సూచిస్తున్నారు. న్యాచురల్గా అయితే ఆస్ట్రిచ్లు కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి. ఇవి కొంచెము వెచ్చని ప్రదేశాల్లో పెరిగే జంతువులు. ప్లస్ 30 degrees నుంచి -30 degrees వరకు కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతాయి అంట. ఆఫ్రికాలో టెంపరేచర్ -30కి కూడా వెళ్తుంటుంది. ఇది ఇప్పుడు కెనడా వెదర్ని కూడా తట్టుకోగలుగుతుంది. కానీ వింటర్లో మంచు పడ్డప్పుడు వీటిని లోపల పెట్టేస్తారంట, బయటిలా తిరగనిరు. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి వీటిని ఇలా బయట తిరగనిస్తున్నారు. యూజువల్లీ అయితే ఇవి వింటర్ టైంలో కెనడాలో బాగా మంచు పడ్డప్పుడు లోపల అక్కడ బాన్స్ లాగా కట్టారు, ఇవి లోపల ఉంటాయంట. చెప్పాలంటే ఇవి డైనోసార్స్కి చాలా దగ్గర బంధువులు. ఇవి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే 70 km/h కూడా పరిగెత్తగలుగుతాయంట. అందుకే వీటికి మంచి ఫెన్సింగ్ ఉండాలి, లేకపోతే ఇవి పరిగెత్తే దెబ్బకి మనం మనుషులు పట్టుకోవడం చాలా కష్టం. 70 kilometers అంటే ఒక కారు ఫుల్ యాక్సలరేషన్లో వెళ్ళగలిగే అంత స్పీడ్లో ఇవి వెళ్ళగలుగుతాయి. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి, ఇట్లా పొడుచుకొని తింటున్నాయి. ఇలా ఒక పక్షి నుంచి వీలైనంత విలువను పొందడమే ఆస్ట్రిచ్ పెంపకంలో ముఖ్య ఉద్దేశం. కెనడాలో ఇది సాధారణమైన వ్యవసాయం కాకపోయినా ఆహారం, పర్యాటకం, బట్టలు, లెదర్ మరియు స్కిన్ కేర్ రంగాలను కలిపిన ప్రత్యేకమైన పెంపక విధానం. ఇది ఒక గుడ్డు నుంచి మాంసం, గుడ్లు, ఈకలు, లెదర్ మరియు నూనె వరకు సాగే ఒక నిప్పుకోడి పెంపక ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.